ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు ఇంట్రెస్టింగ్ మూవీస్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. గతంలో విడుదలైన చిత్రాలు సైతం ప్రస్తుతం మళ్లీ ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. 2016లో విడుదలైన మలై సేరతు మయక్కం అనే తమిళ మూవీని ప్రస్తుతం తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను నన్ను బదిలి నువ్వు పోలేవులే ఈ పేరుతో డబ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఒక వైవిధ్యమైన ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తమిళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకోగా తాజాగా తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరో ఒక పల్లెటూరు అబ్బాయి. దీంతో అమ్మాయిలు అతడిని ప్రేమించడానికి ఇష్టపడరు. ఒక్క అమ్మాయి కూడా ప్రేమించడం లేదన్న బాధతో ఇంట్లో వాళ్లకు చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. అయితే పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ ఉద్దేశం తెలుసుకొని బ్రేకప్ చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత మరొకరిని ప్రేమిస్తుంది. అది కూడా ఫెయిల్యూర్ కావడంతో హీరోయిన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో హీరోకి హీరోయిన్తో సంబంధం కుదురుతుంది. అందమైన అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందని సంతోషపడ్డ హీరో ఎగిరి గంతేస్తాడు. మొదటి రాత్రి నుంచి హీరోని దూరం పెడుతూ వస్తుంది. ఈ కారణంగా చాలా రోజులు వీరిద్దరూ విడివిడిగానే ఉంటారు. అయితే భార్యను మాత్రం హీరో చాలా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే పెద్దల కోసం మ్యారేజ్ యానివర్సరీని చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో భార్యతో శారీరకంగా కలవాలని ప్రయత్నిస్తాడు. దీంతో కుదరదని చేయి కట్ చేసుకుంటుంది. దీంతో చివరికి ఏం చేసేది లేక ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే హీరో మాత్రం అందుకు ఇష్టపడడు. ఎన్నిసార్లు బతిమాలినా విడాకులు కావాలని బెదిరిస్తుంది. దీంతో చివరికి హీరో విడాకులు ఇచ్చేస్తాడు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కలిసి టూర్కి వెళ్తుంది హీరోయిన్. ఈ విషయం తెలుసుకున్న మాజీ భర్త సైతం అదే ప్రదేశానికి వెళ్తాడు. అయితే హీరోయిన్ జెలసీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో అతను తన వెంట మరో అమ్మాయిని కూడా తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే ఒకరినొకరు చూసుకుంటారు. ఎంతగా మిస్ అయ్యామో అని బాధపడుతూ ఉంటారు. అలా ఒక చోట ఇద్దరు కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం నువ్వు నన్ను చంపడమే అంటూ హీరోయిన్ చేతిలో కత్తి పెట్టి పొడిపించుకుంటాడు హీరో. ఈ అనుకోని సంఘటనలతో హీరోయిన్ షాక్ అవుతుంది. చివరికి హీరో ఈ ప్రమాదం నుంచి బయటపడతాడా? హీరోయిన్ తమ ప్రేమను మళ్ళీ పంచుకుంటారా? అసలు ఏమైంది? ఇలాంటి వివరాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.